14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకు ఉన్నటువంటి హక్కు మేము 2000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని 2200 రూపాయల పింఛన్ని కాంగ్రెస్ పార్టీ 200 ఇస్తే దాన్ని 2000 రూపాయలు పింఛన్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పింఛన్లు ఇచ్చారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ 2000 నుంచి 4000 చేస్తామని చెప్పి హామీచ్చి సుమారుగా 16 నెలలు అయినప్పటికీ కూడా వారికి పింఛన్ లేకుండా మహిళలను మోసం చేస్తుంది అనేటువంటిది కూడా విధానం తెలియజేస్తా ఉన్నాను. 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఆఖరి తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మ పండుగ అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పండుగలు ఎంతో గొప్పగా చేశారు. ఇతర దేశాల ఇతర జిల్లాల్లో ఇతర ప్రాంతంలో కూడా బతుకమ్మ ఆడే విధంగా మహిళలు ఎంతో ఆనందపడే విధంగా ఉన్నటువంటి మహిళల బతుకమ్మ పండుగ దాన్ని కూడా ఈరోజు మీరు చేసినటువంటి దుర్మార్గం బతుకమ్మ పండుగ ఆడుకోవద్దు మైకులు పెట్టవద్దు అని చెప్పి ఎంతోమంది మీద కేసులు పెట్టడం. మాకున్న బాలనగర్లో ఉన్నటువంటి మా రవీందర్ రెడ్డి మీద కూడా అక్కడ మహిళల బతుకమ్మ చేసి అని చెప్పి కార్పొరేటర్ మీద కూడా కేసులు పెట్టడం. ఐడియల్ మీద ఉన్నటువంటి బతుకమ్మ పండుగ చేసి 10 గంటలకే వచ్చి మొత్తం మైకులు రిక్కపై బతుకమ్మ ఆడకుండా చేసేటువంటి దుర్మార్గం. ఇవన్నీ కూడా ఈ మహిళలకు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఇప్పటికైనా బుద్ధి రావాలి. బతుకమ్మ పండుగ అనేటువంటిది మన తెలంగాణకు అదొక మంచి కార్యక్రమం. మన ఆడపడుచులకు ఎంతో ఆనందంగా ఆడుకున్నటువంటి మన అక్క చెల్లెలు ఆడుకునే విధంగా దాన్ని కూడా మీరు మైకులు బంద్ చేసి ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ రోజు ఉన్నటువంటి ప్రతి స్కీమ్ మీరు ఏదైతే అన్నారో ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రేపు జిల్లాలలో బస్సులు ఇస్తాం మహిళలకు అంటున్నారు. కానీ నాకున్న ఇబ్బంది ప్రకారం హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మా జిల్లాలో ఉన్నారో వాళ్ళకి ఇలా లేదు అని చెప్పి తెలిసింది. అది కూడా హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మహిళలకు కూడా అది ఇంప్లిమెంట్ చేయమని మీకు కోరుకుంటా ఉన్నాను. మీరు ఇప్పుడు ఇమీడియట్గా మహిళలకి చక్కులను కోటీశ్వరం చేస్తామని చెప్పారు. మీరు ఏవో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ గొప్ప మాటలు నిరూపించుకోవాలి. ప్రజలకు ఇచ్చే హామీ నెరవేర్చాలని చెప్పి నేను ఈ సందర్భంగా మహిళల తరఫున